గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు వార్తల విశ్లేషణ. నేను దీపిక. వివిధ వార్తాపత్రికల్లో వచ్చిన హెడ్లైన్స్ చూద్దాం. ముందుగా ఈనాడు ఎడిషన్ చూద్దాం. ఎదురు చూపుల్లో 8.9 లక్షల మంది సాదా బైనామా కొలిక్కి వచ్చేనా? రెవెన్యూ సదస్సుల్లో 40% దరఖాస్తులు ఇవే. భూభారతి చట్టంలో పలు సెక్షన్లు చేర్చిన ప్రభుత్వం. క్రమబద్దీకరిస్తే 20 లక్షల ఎకరాలకు పైగా పట్టాలు. న్యాయస్థానంలో కేసు, ఉత్తర్వుల కోసం రెవెన్యూ శాఖ నిరీక్షణ. తెల్ల కాగితాలపై చేసుకున్న భూ కొనుగోలు ఒప్పందాలు క్రమబద్దీకరించాలంటూ సామాన్యుల నుండి పెద్ద ఎత్తున డిమాండ్ ఉంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల్లో 40% వీటిపైనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 8.90 లక్షల మంది దరఖాస్తు చేసుకుని ఉన్నారు. కొత్త రెవెన్యూ చట్టం భూభారతిలో క్రమబద్దీకరణకు పలు సెక్షన్లు చేర్చడంతో బాధితులు ఆశతో ఎదురుచూస్తున్నారు. కోర్టు ఆదేశాలకు అనుగుణంగానే భూదస్త యాజమాన్య హక్కుల చట్టం ROR 1971 సాదా బైనామాల క్రమబద్దీకరణకు వీలు కల్పిస్తోంది. ఆ చట్టాన్ని 2020 అక్టోబర్ 29న ప్రభుత్వం రద్దు చేసింది. కొత్తగా తెలంగాణ పాసు పుస్తకాలు యాజమాన్య హక్కుల చట్టం ROR 2020ను అమల్లోకి తెచ్చింది. సాదా బైనామాల క్రమబద్దీకరణ చేయడం లేదంటూ కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ROR 2020లో సాదా బైనామాల క్రమబద్దీకరణకు వీలు కల్పించేందుకు సెక్షన్లేవీ లేవని న్యాయస్థానం పేర్కొంది. ROR 1971 చట్టం అమల్లో ఉన్న సమయంలో ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తులను మాత్రం అవకాశం కల్పించింది. మరో న్యూస్. మహిళలకు రాయితీ, పాత అపార్ట్మెంట్లకు సైతం భూముల ధరల సవరణకు కార్యాచరణ. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేసిన వ్యాఖ్యలు. స్థిరాస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి మహిళలకు స్టాంపు డ్యూటీ తగ్గించాలని యోచిస్తున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా అభ్యుదయం కోసం ఎన్నో చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగానే స్టాంపు డ్యూటీ తగ్గించాలనే ప్రతిపాదన సిద్ధం చేస్తున్నట్లు పేర్కొన్నారు. మరో న్యూస్. లైంగిక దాడుల బాధితులకు భరోసా కల్పించాలి. రక్షణ కల్పించడం ద్వారా వారి బాల్యాన్ని తిరిగివ్వాలి. వాయిస్ ఫర్ వాయిస్ లెస్ చర్చ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి న్యాయం అందించడం అంటే నిందితులకు శిక్షలతో సరిపెట్టడం కాదని వ్యాఖ్య. పిల్లలు, మహిళలకు ప్రభుత్వం అండగా ఉంటుందని వెల్లడి. లైంగిక దాడుల ఘటనలో న్యాయం అందించడం అంటే కేవలం నిందితులకు శిక్షలు విధించడంతో సరిపెట్టడం కాదని, బాధితులకు భరోసా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బాధితులకు అవసరమైన రక్షణ, సమాజంలో గౌరవం కల్పించేందుకు చర్యలు తీసుకోవడం ద్వారా వారికి భారాన్ని తిరిగివ్వాలన్నారు. బాల్యాన్ని తిరిగివ్వాలన్నారు. వాయిస్ ఫర్ వాయిస్ లెస్ పిల్లలు హక్కులు, లైంగిక వేధింపుల నుండి రక్షణ అనే అంశంపై శనివారం హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ మహిళా భద్రత విభాగంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. ఇక మరో న్యూస్. 100 అసెంబ్లీ సీట్లు గెలిచేది భాజపానే. వచ్చే ఎన్నికల్లో 15 లోక్సభ స్థానాలు మావే. రామచంద్రరావు ధీమా. భాజపా రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతల స్వీకరణ. హామీలు అమలు చేయాలని ముఖ్యమంత్రికి లేఖ. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు, 420 హామీలు ఇచ్చి ఏమీ అమలు చేయలేదు. ఈ ప్రభుత్వంపై భాజపా ధర్మయుద్ధం చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడం ఖాయం. నాయకులు, కార్యకర్తల సహకారంతో రాష్ట్రంలో భాజపాను అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేస్తామని ఆ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. మరో న్యూస్. రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్న వ్యవసాయంపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధం. 72 గంటల్లోపు స్పందించకపోతే 8వ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో సిద్ధంగా ఉంటామంటున్నారు కేటీఆర్. వ్యవసాయానికి ఎవరేం చేశారో చర్చిద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను బారాసా తరపున తాను స్వీకరిస్తున్నానని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. చర్చకు సిద్ధం కావడానికి ఆయనకు 72 గంటల సమయం ఇస్తున్నామన్నారు. కొండారెడ్డిపల్లి, కొడంగల్, చింతమడక, గజ్వేళ్లలో ఎక్కడైనా సరేనని స్థలం చెబితే వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు కేటీఆర్. గాడి తప్పుతున్న వాన. వర్షపాతంపై వాతావరణ మార్పుల ప్రభావం అప్రమత్తం చేస్తున్న అధ్యయనాలు. ఆహార భద్రతకు ముప్పంటున్న నిపుణులు. నిర్మలంగా ఉన్న ఆకాశం ఒక్కసారిగా ఉరుముతోంది. జల్లులు మొదలై గంటకు వ్యవధిలో కుంభవృష్టి కురుస్తోంది. ఆకస్మిక వరదల ప్రభావంతో ప్రాణ, ఆస్తి నష్టం సంభవిస్తోంది. ఇవి ఈనాడు ఎడిషన్ ఒక అప్డేట్స్. ఆంధ్రజ్యోతి చూద్దాం. న్యాయం అంటే శిక్షలే కాదు, బాధితులకు భరోసా.
లైంగిక దాడుల బాధిత పిల్లలకు న్యాయం, గౌరవంతో పాటు బాల్యాన్ని తిరిగి ఇవ్వాలి. ఆ చిన్నారులకు అన్ని దశల్లో సర్కారు అండగా ఉంటుంది. చైల్డ్ పోర్నోగ్రఫీ విషయంలో అత్యంత కఠినంగా ఉండండి. సోషల్ మీడియా దోషుల్ని వదలొద్దు. లైంగిక దాడుల బాధిత చిన్నారుల రక్షణ భద్రత సదస్సులో సీఎం బాలల భద్రత జాతీయ బాధ్యత. సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సూర్యకాంత్ పోక్సో నిందితుల్లో 98% మంది కుటుంబ సభ్యులు, బంధువులు, ఇరుగు పొరుగు వారే. జస్టిస్ సోయల్ పాల్ చేసిన వ్యాఖ్యలివి. చిన్నారులపై జరుగుతున్న లైంగిక దాడుల పట్ల అశ్రద్ధ, వ్యవస్థాగత వైఫల్యం నేరపరమైన లోపం మాత్రమే కాదు, అది బాల్యానికి చేసిన తీవ్రమైన ద్రోహం. తెలంగాణలోని భరోసా కేంద్రాలు చట్టపరంగానే కాకుండా వైద్య, మానసిక సంరక్షణను సమగ్రంగా అందించే జాతీయ బాలల రక్షణ ఫ్రేమ్ వర్క్ ను సాకారం చేస్తున్నాయి అంటున్నారు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. న్యాయం అంటే కేవలం శిక్షలు విధించడమే కాదు, బాధితుల జీవితానికి భరోసా కల్పించడం. లైంగిక దాడుల బాధిత చిన్నారులకు అవసరమైన రక్షణ, సమాజంలో తగిన గౌరవం కల్పించేలా చర్యలు తీసుకోవడమే కాదు, వారు తమ బాల్యాన్ని తిరిగి పొందడానికి అందరూ ప్రయత్నించాలి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచించారు. పిల్లలు, మహిళలకు రక్షణకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, సోషల్ మీడియా విషయంలో అందరూ అప్రమత్తంగా ఉండాలని, దానిని దుర్వినియోగం చేస్తున్న వారి పట్ల ఎలాంటి కరుణ చూపించాల్సిన అవసరం లేదని, దోషుల విషయంలో కఠినంగా వ్యవహరించాలని స్పష్టం చేశారు. రైట్, ఇక మరో న్యూస్. 100 వాని బొంద. తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో 100 సీట్లు సాధిస్తామన్న రేవంత్ వ్యాఖ్యలపై కేటీఆర్ ఎద్దేవా. రైతులకు ఎవరేం చేశారో చర్చించడానికి రేడు. 8న ప్రెస్ క్లబ్ కు వస్తా, ఎమ్మెల్యేలతో కలిసిరా. నీ స్థాయికి నేను చాలు, కేసీఆర్ అవసరం లేదు. మా హయాంలో పూర్తయిన నియామకాలను నీవని చెప్పుకోవడానికి సిగ్గులేదా అంటున్నారు కేటీఆర్. కాంగ్రెస్ సర్కార్పై ధర్మయుద్ధం. 600 రోజులైన 6 గ్యారెంటీల అమలేది. సీఎం పదవికి రేవంత్ రాజీనామా చేసి బీసీకి ఇస్తే నేను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా. స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుతాం. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలివి. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రామచంద్రరావు చేసిన వ్యాఖ్యలివి. కాంగ్రెస్ పార్టీకి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ఆరోపించారు. రాష్ట్రంలో అవినీతి, అధర్మ పాలన సాగుతోందన్నారు. ప్రజలను దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ధర్మయుద్ధం చేస్తామని ప్రకటించారు. శనివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నుంచి పార్టీ అధ్యక్ష బాధ్యతలను రామచంద్రరావు స్వీకరించారు. అనంతరం అధ్యక్షుడు హోదాలో తొలిసారిగా మీడియా సమావేశంలో మాట్లాడారు. వైద్య విద్యలో కీలక సంస్కరణలు. 220 పడకలుంటే బోధనాస్పృతి. అక్కడే కొత్తగా పీజీ సీట్ల మంజూరు. స్పెషలిస్టుకు 10 ఏళ్ల అనుభవం ఉంటే అసోసియేషన్ ప్రొఫెసర్ గా పరిపాలన. 2 ఏళ్ల అనుభవానికి అసిస్టెంట్ ప్రొఫెసర్. కొత్త మెడికల్ కాలేజీల్లోనూ నేరుగా సీజీ. వైద్య విద్యా సంస్థల నియంత్రణ. 2025 నిబంధనల విడుదల. షబాష్ గిల్ ఒకే టెస్టులో డబుల్ సెంచరీ గవాస్కర్ తర్వాత రెండో భారత క్రికెటర్. టీమిండియా రెండో ఇన్నింగ్స్ 427/6 డిక్టేర్. రెండవ టెస్టులో ఇంగ్లాండ్పై పట్టు. రైటింగ్ మరో న్యూస్. తెలంగాణ బీఆర్ఎస్ జాగిరా. మెరుగైన అవకాశాల కోసం ఆంధ్ర వారితో పాటు తెలంగాణ వారు కూడా విదేశాలకు వెళ్లి స్థిరపడుతున్నారు. ఆయా దేశాల స్థానికులు కూడా ఇలా సంకుచితంగా ఆలోచించడం మొదలు పెడితే అక్కడ మన వాళ్ల పరిస్థితి ఏంటి? అంతెందుకు మెరుగైన విద్య కోసం ఇదే జగదీష్ రెడ్డి తన కొడుకును లండన్లో చదివించడం లేదా? కేటీఆర్ ఒకప్పుడు గుంటూరులో చదువుకోలేదా? తెలంగాణ రాష్ట్ర సమితి నిలుదోకోక ముందు కేటీఆర్, కవిత అమెరికాలో ఉద్యోగాలు చేయలేదా? అప్పుడు ఎక్కడ ఉంటున్నాం, ఇప్పుడు ఎక్కడుంటున్నాము, ఎవరి తిండి తింటున్నామని వారే ఆలోచిస్తే ఏదో జగదీశ్వర్ రెడ్డి కనుక్కుంటే మంచిది. తాము బలహీనపడుతున్నామని అనుమానం కలిగిన సందర్భాల్లో ఏపీ సీఎం చంద్రబాబు భూతంగా చిత్రీకరించారు. మీడియాను వివాదాల్లో లాగడం బీఆర్ఎస్ నేతలకు పరిపాటిగా మారింది. 2018 ఎన్నికల్లో ఈ అస్త్రం ప్రయోగించి రాజకీయానికి లబ్ధి పొందారు. ఇప్పుడు మళ్లీ అదే అస్త్రాన్ని ప్రయోగించడానికి సిద్ధమవుతున్నారు. రాజకీయాల్లో ఏ పార్టీ అయినా తమకు దూరమైన వర్గాలకు దగ్గర తీసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కేసీఆర్ ఆ ప్రయత్నం చేయకుండా వ్యక్తులపై అలిగినట్టుగా తెలుగుదేశం సానుభూతి పరులకు కూడా శత్రువులుగా ప్రకటించుకున్నారు. రైట్, ఇక ఇవి ఆంధ్రజ్యోతి ఎడిషన్ ఒక హెడ్లైన్స్. సాక్షి ఎడిషన్ చూద్దాం. పాలిసెట్ డేటా ఎరేజ్. వెబ్సైట్లో సాంకేతిక సమస్య. విద్యార్థుల ఆప్షన్ల డేటా మొత్తం తారుమారు. ఆగిపోయిన సీట్ల కొనసాగింపు ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఇవ్వాలి. శనివారం రాత్రి వరకు పత్తాలేని ప్రకటన. నోరు విప్పని అధికారులు. అంతా గందరగోళం. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ కూడా డౌటే. శనివారం వరకు వెబ్సైట్లో కనిపించని కాలేజీలు. షెడ్యూల్ ప్రకారం నేటి నుండి ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లు.
రాష్ట్ర సాంకేతిక విద్యా విభాగంలో గందరగోళం నెలకొంది. పాలిసెట్ సీట్ల కేటాయింపు ఆగిపోయింది. ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ నిలిచిపోయి పరిస్థితి ఏర్పడింది. ఏం జరుగుతుందో తెలియని స్థితి ఏర్పడింది. విషయం తెలుసుకునేందుకు మీడియా శనివారం రాత్రి వరకు ప్రయత్నించిన అధికారులు ఎవరూ అందుబాటులోకి రాలేదు. కింది స్థాయి సిబ్బంది కూడా అంటిముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. ఒకరిద్దరు మాత్రం సాఫ్ట్వేర్లో ఏదో సమస్య వచ్చిందని తెలిపారు. మరికొందరు వెబ్సైట్లో విద్యార్థుల డేటా మొత్తం ఎగిరిపోయిందని చెప్పారు. తాము చెప్పినట్టు ఎవరికి చెప్పొద్దంటూ వారిని వేడుకున్నారు. దీన్ని బట్టి సరిదిద్దుకోలేని తప్పులేవో సాంకేతిక విద్యా విభాగంలో జరిగినట్టు తెలుస్తోంది. పాలిసెట్ సీట్ల కేటాయింపు ఏమైంది? పాలిసెట్ సీట్ల కేటాయింపు ఈ నెల 4వ తేదీన ఉంటుందని కౌన్సిలింగ్ షెడ్యూల్లో సాంకేతిక విద్యా మండలి ప్రకటించింది. కానీ 4వ తేదీ రాత్రి వరకు ప్రకటించలేదు. కౌన్సిలింగ్ క్యాంపు అధికారులను వివరణ కోరితే పాలనాపరమైన అనుమతులు రావాల్సి ఉందని, ఒకే రోజు ఫీజు రియంబర్స్మెంట్స్ పై స్పష్టత రావాల్సి ఉందని మరో రోజు బదిలిచ్చారు. శనివారం ఉదయమే సీట్ల కేటాయింపు ఉంటుందని తెలిపారు. పాలిటెక్నిక్ సీట్ల కోసం దాదాపు 22,000 మంది ఎదురు చూస్తున్నారు. శనివారం రాత్రి వరకు సీట్లు ఖరారు చేయలేదు. దీనిపై అధికారులు స్పందించడం లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం 1,000 మంది విద్యార్థుల డేటా తారుమారైనట్లు తెలిసింది. సర్వర్లో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు సమాచారం. విద్యార్థులు వెబ్సైట్లో పెట్టిన ఆప్షన్లు మొత్తం మారిపోయినట్టు తెలిసింది. దీనిపై సిబ్బంది అధికారులు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇది ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లడంతో సమస్య మరింత జటిలమైందని తెలియవచ్చింది. సిబ్బంది అజాగ్రత్త దీనికి కారణమని తెలుస్తోంది. దీనివల్లే సీట్ల కేటాయింపు ఆగిపోయినట్లు సమాచారం. ఇంజనీరింగ్ కథ ఏంటి? ఇంజనీరింగ్ వెబ్ ఆప్షన్లో ఆదివారం నుండి మొదలవ్వాలి. అన్ని యూనివర్సిటీలు, అనుబంధ గుర్తింపు కాలేజీలు సీట్లు, కోర్సుల వివరాలను ప్రభుత్వానికి పంపాయి. ఎక్కువ ప్రైవేటు కాలేజీలున్న జేఎన్టీయూ కూడా శనివారం మధ్యాహ్నం గుర్తింపు వివరాలని సాంకేతిక విద్యా మండలి కార్యాలయానికి పంపింది. వీటిని అప్లోడ్ చేస్తేనే విద్యార్థులు ఆదివారం ఉదయం నుండి వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి వీలుంటుంది. కానీ శనివారం రాత్రి పొద్దుపోయే వరకు ఈ ప్రక్రియ పూర్తవకపోవడంతో అసలు వెబ్ ఆప్షన్లు ఉంటాయా, షెడ్యూల్ను అనుసరిస్తారా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సాంకేతిక విద్యా ఉన్నతాధికారి, ఎఫ్సెట్ క్యాంప్ అధికారి, జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ శనివారం ఉదయం 11 గంటల నుంచే చర్చిస్తున్నారు. రైట్, మరో న్యూస్. చిన్నారుల రక్షణ అందరి విధి, న్యాయం కాదు, తలెత్తుకొని జీవించే ప్రోత్సాహం ఇవ్వాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ చిన్నారుల లైంగిక వేధింపులపై నిందితుల్లో పరిచయస్తులే అధికం. హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ బాలల లైంగిక వేధింపుల నిరోధంపై సదస్సు ప్రారంభం. పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, న్యాయమూర్తులు, మంత్రులు. రైట్, త్వరలో కొత్త స్టాంపుల విధానం, వచ్చే శాసనసభ సమావేశాల్లో బిల్లు, మహిళలపై స్టాంపు డ్యూటీ తగ్గించే యోచన. రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడి. సాధారణ ప్రజలకు ఎలాంటి నష్టం కలగకుండా వ్యాపార ఒప్పందాల విషయంలో పారదర్శకత ఉండేలా రాష్ట్రంలో కొత్త స్టాంపుల విధానాన్ని అమల్లోకి తెస్తామని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ఇందిరమ్మ ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా భారతీయ స్టాంపుల చట్టాన్ని అనుసరించి వస్తే శాసనసభ సమావేశాలను తెలంగాణ స్టాంపుల చట్టం సవరణ బిల్లు 2025కు ప్రవేశపెట్టేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. ఈ సవరణ బిల్లుపై శనివారం ఆయన సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య కార్యదర్శి వి శేషాద్రి, ఓఎస్టీ వేముల శ్రీనివాసులు, రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి డిఎస్ లోకేష్ కుమార్, న్యాయ వ్యవహారాల కార్యదర్శి రెండ్ల తిరుపతి, స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజీవ్ గాంధీ, హనుమంతులు పాల్గొన్నారు. కృష్ణమ్మ దూకుడు, ఎగువన వర్షాలతో పోటెత్తుతున్న వరద. అల్మట్టి నుండి జూరాల వరకు అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత. శ్రీశైలం జలాశయంలో పెరుగుతున్న నీటి మట్టం. ప్రస్తుతం 1.95 లక్షల క్యూసెక్కుల ప్రవాహం. 877.4 అడుగుల వద్ద 175 టీఎంసీలకు చేరిన నిల్వ. కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఎగువ పరివాహకంలో కురుస్తున్న వర్షాలతో వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా దాటుకుంటూ శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టు ఎగువన ఉన్న ప్రధాన ప్రాజెక్టులైన అల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల, తుంగభద్ర జలాశయాల గేట్లను ఇప్పటికే ఎత్తివేసి నీళ్లను కిందకు విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలంలో నీటి మట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం ఉదయం 6 గంటలకు 1,20,149 క్యూసెక్కుల వరద ఉండగా సాయంత్రం 7 గంటల నాటికి ఏకంగా 1,95,894 క్యూసెక్కులకు పెరిగింది. దీంతో జలాశయంలో నీటి మట్టం 877.4 అడుగులకు చేరుగా శ్రీశైలం ప్రాజెక్టు నుండి 67,019 క్యూసెక్లను దిగువకు నాగార్జున సాగర్ కి విడుదల చేస్తున్నారు. రైట్, ఇంకా ఇది సాక్షి ఎడిషన్ యొక్క హెడ్లైన్స్. నమస్తే తెలంగాణ చూద్దాం.
రైట్. చర్చకు రా సీఎం, రైతులకు ఎవరేం చేశారో తెలుద్దాం. 72 గంటలు టైం ఇస్తున్నా ప్రిపేర్ అయ్యారా? అన్నదాతలకు సున్నం పెట్టిందే మీరు. రేవంత్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నాం. మాట మీద మాట నిలబడతావా? కేటీఆర్ సవాల్ చేస్తున్నారు. రుణమాఫీ కింద 38,000 కోట్లు, రైతు బంధు 39,000 కోట్లు ఎగ్గొట్టిండ్రు. ఓట్లు దాటితే రైతు భరోసాకు రామ్ రామ్. మహాలక్ష్మి ఏది? ఆడబిడ్డలకు స్కూటీలేవి? 1.68 కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. 2 లక్షల ఉద్యోగాలపై చర్చ పెడదామా? చంద్రబాబు కోవట్టు సీఎం రేవంత్ రెడ్డి. ఏపీ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తిని నీటిపారుదల సలహాదారుగా పెట్టుకున్నారు. ఒక్క పథకం అమలు చేయలే, ప్రాజెక్టుకు ఒక్క ఇటుక పేర్చలే. 2 లక్షల కోట్లు అప్పు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్. మాట మీద మాట నిలబడే వ్యక్తివే అయితే చర్చిద్దాం రా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ప్రతి సవాల్ విసిరారు. ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో చర్చ పెడదాం. మేము 10 నుండి 15 మంది శాసనసభ్యులు, సీనియర్ నాయకులు వస్తాం. దూద్ కా దూద్, పానీ కా పానీ తేల్చుదాం. డెడ్ లైన్ 72 గంటలు విధిస్తున్నా రండి అని సవాల్ విసిరారు. ఎల్బీ స్టేడియంలో రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను బీఆర్ఎస్ పార్టీ తరఫున తాను స్వీకరిస్తున్నట్టు చెప్పారు. తెలంగాణ భవన్లో శనివారం మాజీ మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, మణిముద్ అలీ, శ్రీనివాస్ గౌడ్, మాజీ ఎంపీ మాలోద్ కవిత, ఎమ్మెల్యే కాళేరు వెంకటేష్, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, పార్టీ నేతలు పాల్వై శ్రవంతి, తుల ఉమ్మతో కలిసి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. సున్నం చెరువుపై తలో లెక్క. ఎటు తేలని ఎఫ్టీఎల్ పంచాయతీ విస్తీర్ణంపై ప్రభుత్వ శాఖల 3 ముక్కలాట. రెవెన్యూ, హెచ్ఎండిఏ, హైడ్రా లెక్కల్లో తేడాలు. అల్లాపూర్లో చెరువు ఉన్న రెవెన్యూ శాఖ, గుట్టల బేగంపేటను తెరమీదికి తెచ్చిన హెచ్ఎండిఏ. విస్తీర్ణాన్ని భారీగా పెంచి ఇండ్లు కూల్చేసిన హైడ్రా. అల్లాపూర్లు వదిలేసి గుట్టల బేగంపేటపైనే కన్ను. ఇది సున్నం చెరువు విస్తీర్ణంపై కొనసాగుతున్న 3 ముక్కలాట. రెవెన్యూ శాఖ లెక్కలకు, హెచ్ఎండిఏ సర్వేకు హైడ్రా చెప్తున్న వివరాలకు ఎక్కడా పొందనలేదు. చెరువు విస్తీర్ణంలోనే ఇంత గందరగోళం ఉండడం ఒక ఎత్తైతే, రెవెన్యూ రికార్డుల ప్రకారం బాలానగర్ మండలం అల్లాపూర్కే పరిమితమైన చెరువు హెచ్ఎండిఏ హైడ్రాకు వచ్చేసరికి మరో లెక్క. రైట్. ప్రజల కోసం పోరాడదాం. రైతు సమస్యలపై పోరాటం ఉధృతం చేయాలి. పదవులు, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. పాలమూరు జిల్లాకు చెందిన నేతలతో కేసీఆర్. దవాఖానా నుండి డిశ్చార్జి. నందినగర్లో బస. కేసీఆర్ ను కలిసిన పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, వారి తరపున క్షేత్రస్థాయిలో పోరాటాలు చేయాలని బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. రైతులను ఆదుకునే దిశగా పోరాటం ఉధృతం చేయాలని సూచించారు. యశోద దవాఖానా నుండి శనివారం డిశ్చార్జ్ అయిన కేసీఆర్ నందినగర్ నివాసానికి చేరుకున్నారు. వివిధ జిల్లాల నుండి పెద్ద ఎత్తున ఆయనను చూడడానికి పార్టీ నేతలు కలిశారు కేసీఆర్. నివాసంలో పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు సింగిరెడ్డి, నిరంజన్ రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, గువ్వల బాలరాజు, అల వెంకటేశ్వరరావు, పార్టీ సీనియర్ నేతలతో ప్రత్యేకంగా కేసీఆర్ మాట్లాడారు. రైట్. ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ పథకం, కేసీఆర్ కిట్ మాధురి, ఎన్టీఆర్ బేబీ కిట్ అమలులోకి తెచ్చిన కూటమి సర్కార్. తెలంగాణ స్కీమ్ను నీరుగార్చిన కాంగ్రెస్, పేరు మార్చి అమలుపరిచిన రేవంత్. తెలంగాణలో ప్రజాదరణ పొందిన కేసీఆర్ కిట్ పథకాన్ని ఏపీలో కూటమి సర్కార్ పేరు మార్చి అమలుకు శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి ఎన్టీఆర్ బేబీ కిట్ గా ఆంధ్రప్రదేశ్ సర్కార్ నామకరణం చేసింది. పాలనకు మానవీయ కోణం, విధానాలకు సామాజిక దృక్పథం, అట్టడుగు ప్రజల అభివృద్ధికి ఆచరణాత్మక ప్రణాళికలు వెరసి భవిష్యత్తు తరాలకు ఆరోగ్యవంతమైన నవజాత శిశువులను అందించడం, సర్కారు దవాఖానాలో ప్రసవాల సంఖ్యను పెంచడం, మాతా శిశు మరణాలను తగ్గించడం లక్ష్యంగా నాడు కేసీఆర్ ఈ పథకానికి పురుడు పోశారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఈ పథకం కేసీఆర్ తీసుకొచ్చారు. దేశానికి ఆదర్శం, భరోసా కేంద్రం. మిగతా రాష్ట్రాలు కూడా తప్పకుండా అమలు చేయాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఉద్ఘాటన. దేశంలో పోక్సో కేసులు పెరుగుతున్నాయని ఆందోళన. తెలంగాణలో మా ప్రమాద ఘంటికలు. జస్టిస్ సుజయ్ పాల్. లైంగిక నేరాల కట్టడికి కఠిన చర్యలు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు. రైట్. ఇక మరో న్యూస్. ఇక సర్కార్తో యుద్ధమే. 57 డిమాండ్లు నెరవేర్చకపోతే తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధం. ఇది 13 లక్షల మంది ఉద్యోగుల సమస్య. డిఏల అమలుల్లోనూ సర్కార్ తాత్సారం. డబ్బులు లేవంటే ఏడాదిన్నరగా ఆగినం. టీజీఓ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి చేసిన వ్యాఖ్యలు ఇవి. ఇక ఇన్కమ్ ట్యాక్స్ బాధుడు, ముక్కుపిండి వసూలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వం. రోజువారీ ఆదాయానికి అదనంగా ఆదాయ పన్ను. 11 ఏండ్లలో కేంద్రానికి 10% పెరిగిన ఐటీ రాబడి. 2024-25లో 12,90,144 కోట్ల ఆదాయం. సంపన్నులకు మాత్రం భారీగా పన్ను ఉపశమనం.
సున్నం చెరువుపై తలో లెక్క ఎటు తేలని ఎఫ్టీఎల్ పంచాయతీ విస్తీర్ణంపై ప్రభుత్వ శాఖల మూడు ముక్కలాట రెవెన్యూ హెచ్ఎండిఏ హైడ్రా లెక్కల్లో తేడాలు అల్లాపూర్లోనే చెరువు ఉన్నదన్న రెవెన్యూ శాఖ గుట్టల బేగంపేటకు తెరమీదికి తెచ్చిన హెచ్ఎండిఏ విస్తీర్ణాన్ని భారీగా పెంచి ఇండ్లు కూల్ చేసిన హైడ్రా అల్లాపూర్ను వదిలేసి గుట్టల బేగంపేటపైనే కన్ను రైట్ ఇది నమస్తే తెలంగాణ యొక్క హెడ్లైన్స్ వెలుగు హెడ్లైన్స్ చూద్దాం సవాళ్లకు రాని సారు మౌనం వీడని ప్రతిపక్ష నేత కేసీఆర్ చర్చకు అసెంబ్లీకి రమ్మంటే ఫామ్ హౌస్ కి పరిమితం అన్నిటికీ కేటీఆర్ లేదంటే హరీష్ రావు ముందటికి 10 ఏళ్లు సీఎంగా నీళ్లపై విధాన నిర్ణయాలన్నీ కేసీఆర్వే కాళేశ్వరం నిర్మాణం ఏపీకి నీటి వాటాలు ఆయన హయాంలోనే వాటిపై అసెంబ్లీలో సమగ్రంగా చర్చిద్దామని సీఎం రేవంత్ సవాళ్లు ఉద్యోగాల భర్తీ రైతు సంక్షేమంపైన తేల్చుకుందామని తాజాగా ఛాలెంజ్ స్పందించని అసోసియేషన్ లీడర్ పార్టీ మీటింగ్స్ లో మాత్రం ఇక యుద్ధమేనంటూ ప్రకటనలు చర్చకు కేసీఆర్ అక్కర్లేదని తాను వస్తానంటూ కేటీఆర్ రియాక్షన్ ప్రతిపక్ష నేతకు సవాల్ చేస్తే కేటీఆర్ స్పందించడంపై కాంగ్రెస్ నేతల ఫైర్ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ ప్రతిపక్ష నేతగా మాత్రం నోరు మెదపడం లేదు ఆయన హయాంలో తీసుకున్న విధానపరమైన నిర్ణయాలపై చర్చిద్దామని కాంగ్రెస్ నేతలు ఛాలెంజ్ చేస్తున్నా స్పందించడం లేదు ముఖ్యంగా నీళ్ల విషయంలో సీఎం రేవంత్ రెడ్డి వరుసగా సవాళ్లు విసురుతున్నా అసోసియేషన్ లీడర్ కేసీఆర్ బయటకు రావడం లేదు బదులు ఇవ్వడం లేదు కృష్ణా జిల్లాలో తక్కువ వాటాకు ఒప్పుకోవడంతో పాటు ఏపీ బనకచర్ల ప్రాజెక్టు కుట్రలకు కారణం కేసీఆర్ అని సీఎం రేవంత్ అధికార పక్ష నేతలకు మండిపడుతున్నారు అసెంబ్లీకి వస్తే సమగ్రంగా చర్చిద్దామంటున్నారు ఉద్యోగాల భర్తీ రైతుల సంక్షేమంపై కూడా చర్చిద్దామని సవాల్ చేస్తున్న కేసీఆర్ మాత్రం ఫామ్ హౌస్ వీడడం లేదు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి 1-2 సార్లు మినహా అసెంబ్లీకి కేసీఆర్ వచ్చిన దాఖలాలు లేవు కీలకమైన చర్చల్లో పాల్గొన్నది లేదు హుందాతనం తగ్గిపోతుందట సీఎం రేవంత్ కేసీఆర్ కు సవాళ్లు విసిరితే ప్రతిపక్ష నేతగా ఆయన నుంచి కనీస స్పందన రాకపోవడం ఏంటని ఇతర పార్టీల నేతలతో బీఆర్ఎస్ నేతలు కూడా విస్మయం వ్యక్తం చేస్తున్నారు ఆయనకు బదులు కేటీఆర్ లేదంటే హరీష్ రావు ముందుకు వస్తున్నారు కేసీఆర్ స్థాయికి రేవంత్ సరితూగడని కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి చర్చిస్తే హుందాతనం తగ్గిపోతుందంటూ వాదిస్తున్నారు రైట్ కేసీఆర్ అక్కర్లేదు నేను చాలు కేటీఆర్ వ్యాఖ్యలు ఇవి సవాల్ నీకు కాదు ప్రతిపక్ష నేతకు ఏం మాట్లాడుతున్నామో నీకు అర్థమైందా కేటీఆర్ పై మంత్రి సీతక్క ఫైర్ డెడ్ అయిన పార్టీ డెడ్ లైన్ పెట్టుడు విడ్డూరమనే విమర్శ ప్రెస్ క్లబ్ ఎందుకు అసెంబ్లీకి రండి అంటున్నారు మంత్రి పున్నం మాకే వందొస్తే వచ్చేసారి అధికారం మాదే రామచంద్రరావు వ్యాఖ్యలివి పాలనలో బీఆర్ఎస్ కాంగ్రెస్ విఫలం బీజేపీ వైపే ప్రజలు చూస్తున్నారు స్థానిక ఎన్నికల్లోనూ మెజార్టీ సీట్లు గెలుస్తామని ధీమా బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ గా బాధ్యతల స్వీకరణ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో తామే అధికారంలోకి వస్తామని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు ధీమా వ్యక్తం చేశారు రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రజలు అవకాశం ఇస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కు ప్రజలు అవకాశం ఇస్తే ఈ రెండు పార్టీలు పాలనలో విఫలమయ్యాయి ప్రజలు ఇప్పుడు బీజేపీకి అధికారం ఇవ్వాలని ఆలోచన చేస్తున్నారు మా పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలనే భావనలో ఉన్నారు హర్యానా త్రిపుర వంటి రాష్ట్రాల్లో బీజేపీని గెలిపించినట్టే తెలంగాణలోనే గెలిపిస్తారు అంటున్నారు రామచంద్రరావు రైట్ మరో న్యూస్ మైనింగ్ రెస్క్యూలో మహిళలు సింగరేణిలో 13 మందికి మొదటిసారి శిక్షణ పూర్తి మైనింగ్ లో ఇంజనీరింగ్ చేసిన 36 మంది ఎంపిక 14 రోజుల ట్రైనింగ్ కోల్ బెల్ట్ డిజాస్టర్ ఉమెన్ సెక్యూరిటీ ఫోర్స్ ఏర్పాటు సింగరేణి సంస్థ చరిత్రలోనే తొలిసారిగా మహిళలతో ఆల్ విమెన్ రెస్క్యూ టీం ఏర్పడింది విపత్తు నిర్వహణలో ట్రైనింగ్ తీసుకున్న మహిళలతో కోల్ బెల్ట్ డిజాస్టర్ విమెన్స్ సెక్యూరిటీ ఫోర్స్ ను ఏర్పాటు చేశారు 13 మంది మహిళా ఆఫీసర్లతో కూడిన తొలి బ్యాచ్ కు పెద్దపల్లి జిల్లా GDK2 ఇంక్లైన్ కాలనీలో రెస్క్యూ సెంటర్లో 14 రోజుల ప్రత్యేక శిక్షణ పూర్తయింది ఈ శిక్షణ కార్యక్రమం మహిళల సామర్థ్యాన్ని ధైర్యాన్ని చాటడమే కాకుండా సింగరేణి సంస్థలో లింగ సమానత్వం దిశగా ముందుకు నిలిచింది 2024 డిసెంబర్లో సింగరేణి నిర్వహించిన రిక్రూట్మెంట్ లో 139 ఎక్స్టర్నల్ పోస్టుల్లో 36 మంది మైనింగ్ గ్రాడ్యుయేట్లు ట్రైనీలు చేరారు సింగరేణిలో మహిళలకు కొత్తగా అవకాశం ఇస్తున్నారు అదే న్యూస్ ఇది కృష్ణాకు జలకళ గోదావరి వెలవెల ఈ ఏడాది రాష్ట్రంలో నదీ బేసిన్లలో విభిన్న పరిస్థితులు గోదావరి కన్నా కృష్ణాకే ముందుగా వరద వేగంగా నిండుతున్న కృష్ణా ప్రాజెక్టులు జూరాలకు 1.22 లక్షలు శ్రీశైలానికి 1.74 లక్షల క్యూసెక్ల ప్రవాహం 3-4 రోజుల్లో శ్రీశైలం నిండి గేట్లు ఎత్తే ఛాన్స్ గోదావరికి ఇంకా మొదలు కాని ఫ్లడ్
రైట్. సోషల్ మీడియాలలో పిల్లలను వేధించేటోళ్లకు వదలం, చిన్నారులపై దురాగతాలను సహించం సీఎం రేవంత్ రెడ్డి అంటున్నారు. లైంగిక హింసను అందరూ ఖండించాలి. చైల్డ్ పోర్నోగ్రఫీ పూర్తిగా ఆగిపోవాలి. ఇలాంటి కేసుల్లో నిందితులను కఠినంగా శిక్షిస్తాం. పోక్సో జువైనల్ చట్టాలను పటిష్టంగా అమలు చేస్తాం. చిన్నారులు మహిళలకు భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని వెల్లడించారు. ట్రంప్ సుంకాలపై మోడీ తలొగ్గుతారు. నా మాట రాసి పెట్టుకోండి రాహుల్ గాంధీ. ట్రంప్ సుంకాలకు ప్రధాని మోడీ తగ్గుతారు. 2 దేశాలకు లాభం ఉంటేనే ట్రేడ్ డీల్ కు అంగీకరిస్తామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. కానీ ఈ విషయంలో ఆయన గుండెలు బాదుకోవడం తప్ప చేసేదేమీ లేదంటున్నారు రాహుల్ గాంధీ. రైట్. ఇది ఇవాల్టి వార్తల విశ్లేషణ. కీప్ వాచింగ్ రాజు.